తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న అయినవిల్లి నాగలక్ష్మమ్మపై శుక్రవారం సాయంత్రం అనూహ్యంగా దాడి జరిగింది. తన భూములను ఆక్రమించారంటూ మీసాల సత్యనారాయణ అనే వ్యక్తి కొడవలితో కార్యాలయంలో ప్రవేశించి ఆమె తహసీల్దార్పై విసిరాడు. ఇక తానేమో కోతి చేతిలో వాడేమో కత్తి అన్నట్లు మద్యం మత్తులో సత్యనారాయణ చేతిలోని కొడవలి నాగలక్ష్మమ్మ చేతికి గాయాలు చేసింది. ఘటన అనంతరం కార్యాలయ సిబ్బంది అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సత్యనారాయణ గతంలోనూ మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లుగా మద్యం సేవించి గ్రామంలో కలకలం సృష్టించే అలవాట్లు ఉన్నట్లుగా స్థానికులు పేర్కొన్నారు. తూర్చి తెలియని వాడికి తంతెళ్ల తాళుకేనా అన్నట్లు తహసీల్దార్ చెబుతున్నట్లు సత్యనారాయణ పేరిట ఎలాంటి భూములు లేవట. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి తహసీల్దార్ కార్యాలయంలో విధుల్లో ఉన్న తహసీల్దార్ నాగలక్ష్మమ్మపై అదే మండలం తొత్తరమూడి శివారు జోగిరాజుపాలానికి చెందిన మీసాల సత్యనారాయణ అనే వ్యక్తి కొడవలితో దాడి చేసి గాయపరిచారు. ఆమె చేతికి గాయమైంది. ఈ సంఘటనపై కార్యాలయ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. సత్యనారాయణ చేతి సంచిలో కొడవలి పట్టుకుని నేరుగా కార్యాలయంలోకి వెళ్లి తహసీల్దార్ పైకి విసరడంతో ఆమె చేతికి గాయమైంది. వెంటనే తేరుకున్న సిబ్బంది అతన్ని బయటకు లాక్కొచ్చారు. అతడు మద్యం తాగి ఉన్నాడని తెలిపారు. తనకు తొత్తరమూడిలోని కొబ్బరి తోటలున్నాయని వాటిని ఇతరులు ఆక్రమించుకున్నారని భూపత్రాలు ఇప్పించారంటూ అమలాపురంలో కలెక్టర్ కార్యాలయం, స్థానిక ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్, పంచాయతీ కార్యాలయం చుట్టూ అతను తిరుగుతూ ఉంటాడని స్థానికులు తెలిపారు. కొన్నాళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, మద్యం సేవించి రహదారిపై కేకలు వేసుకుంటూ కూడా వెళ్తూ ఉంటాడని అన్నారు. గతంలో ఓ నేర సంఘటనలోనూ జైలుకు వెళ్లి వచ్చాడని అన్నారు. అయితే సత్యనారాయణకు గ్రామంలో ఎటువంటి భూములు గాని, భూ సంబంధిత సమస్యలు గాని లేవని తహసీల్దార్ నాగలక్ష్మమ్మ తెలిపారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. తహసీల్దార్ ను కొత్తపేట ఆర్డీఓ శ్రీకర్ పరామర్శించారు. ఈ ఘటన ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారుల భద్రతపై ప్రశ్నలు లేపుతోంది. అయ్యో, మా నెత్తిన మొసలి మళ్లీ నీళ్లు చూస్తుందా అన్నట్లుగా గత నేర చరిత్ర కలిగిన, మానసికంగా అస్థిరుడైన వ్యక్తి ఇంత పెద్ద దాడికి తెగపడ్డం గమనార్హం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు జూమ్ లైవ్ ద్వారా. వెంకట్, చెప్పండి. థ్యాంక్ యూ పద్మ. ఏదైతే నిన్న సాయంత్రం అయినవిల్లి తహసీల్దార్ నాగలక్ష్మి అనే తహసీల్దార్ పై ఒక మానసిక స్థితి సరిగాలేని వ్యక్తి, ఏదంటే మీసాల సత్యనారాయణ అనే వ్యక్తి ఒక కొడవలతో దాడి చేశాడు. ఈ దాడి సమయంలో అక్కడ ఉన్న సిబ్బంది అప్రమత్తం అవడం, అతన్ని అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో వారంతా కూడా అతన్ని అడ్డుకుని స్థానిక పోలీస్ స్టేషన్ సమాచారం అందించారు. అయితే గతం నుంచి చూసుకుంటే ఈ సత్యనారాయణ మానసిక స్థితి సరిగా లేదని, అదేవిధంగా కొంచెం మధ్య చేయించి కలెక్టర్ కార్యాలయం, అదేవిధంగా ఎంపీడీఓ తదితర ప్రభుత్వ కార్యాలయాల తిరుగుతూ ఇటువంటి దాడులు అయితే చేస్తారని స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్న మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఈ మీసాల సత్యనారాయణ వ్యక్తి ఈ కలెక్టర్ కార్యాలయానికి రావడం, ఈ తహసీల్దార్ కార్యాలయానికి రావడం, అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ ఎవరైతే నాగలక్ష్మమ్మపై ఈ కొడవలను తీసుకుని, తన సంచిలో తీసుకొచ్చిన కొడవలు తీసుకుని ఒకసారి విసరడం జరిగింది. ఆమె చేతికి, ఎడమ చేతికి చిన్న గాయం కూడా అయింది. ఈ నేపథ్యంలో సిబ్బంది అడ్డుకుని స్థానిక పోలీస్ స్టేషన్ సమాధానం అవడం, హైకోర్టు శాస్త్రి స్థానిక శాస్త్రి అక్కడికి వచ్చి అతను అదుపులో తీసుకుని విచారణ అయితే చేపట్టారు. గతంలో కూడా ఇదే తరహా కేసులో ఇతను జైలుకి వెళ్లి రావడం కూడా జరిగింది. అయితే మీసాల సత్యనారాయణ తనకు లేని భూమిని ఉన్నట్టుగా ఊహించుకుని మత్స్యమితం లేకపోవడంతో ఇటువంటి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అధికారులు వేధిస్తూ ఉంటారని కూడా స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నేను జరిగిన సంఘటన చాలా దారుణం అని చెప్పొచ్చు. అదేవిధంగా కొత్తపేట ఆర్డీఓ ఎవరైతే శ్రీకర్ ఉన్నారో ఆయన వచ్చి ఈ తహసీల్దార్ ఎవరైతే నాగలక్ష్మి ఈ గాయాలు పాలైందో ఆవిడ్ని పరామర్శించి ఆమెకు భరోసా నటించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇతనికి కఠినమైన శిక్ష పడేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కూడా అన్ని ఫోన్లలో సంప్రదించి
ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆమెపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించి ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితుల్ని కఠిన శిక్షలు అయితే వేసే విధంగా చర్యలు అయితే చేపడతానని కలెక్టర్ మహేష్ కుమార్ కూడా హామీ ఇచ్చారు. అయితే రెవెన్యూ పనులు పెద్ద ఎత్తున నష్టం తెలుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒక రెవెన్యూ అధికారుల మీద ఇటువంటి దాడులు తరచూ జరగడం, ఈ విధంగా ఈ రెవెన్యూ అధికారులు వేధించడం చాలా తమకు విధులకు ఆటంకం. అయితే వెంకట సత్యనారాయణ ఎవరు నిజంగానే అతనికి భూములు ఉన్నాయా అనే అంశం ఏమైనా తేలిందా? వెంకట్, అయితే ఆ సత్యనారాయణ అనే వ్యక్తి ఎవరు, అసలు అతనికి సంబంధించి నిజంగానే భూములు ఉన్నాయా, అతను కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా దీనిపై రెస్పాండ్ అవడం జరిగిందా? ఐనవేలి మండలం తొత్తమూడి శివారు జోగిరాజుపాలెనికి చెందిన ఈ మేసాల సత్యనారాయణ ఎవరైతున్నారో నిందితులు గతం చరిత్ర చూసుకున్నా కూడా అతనికి ఒక సెంటు భూమి కూడా లేదని ఆ ఊరు గ్రామస్తులు అదేవిధంగా ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే లేని భూమి ఉన్నట్టుగా ఊహించుకుని నటిస్తుమ్మతం లేకపోవడం, అదే విధంగా తరచూ మద్యం సేవించి రోడ్డును వెళ్లే వారిని అడ్డుకుని దుర్భాషలాడటం, వారిపై దాడి చేసేటువంటి ఘటనలు చాలా జరిగాయని కూడా ఆ గ్రామస్తులు అయితే చెప్తున్నారు. ఇతను నేర చరిత్ర అయితే గతంలో కూడా ఒక వ్యక్తిపై అత్యాచారం చేసి జైలుకి వెళ్ళి కూడా వచ్చాడు. ఈ నేపథ్యంలోనే కూడా అతను లేని భూములు ఉన్నట్టుగా ఊహించుకుని ఇటువంటి దాడులకు పాల్పడటం, మత్స్యమితం లేకపోవడం తదితర అంశాలు అయితే గ్రామస్తులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పోలీసు విషయంలో పూర్తి విషయాలు వెల్లడికానున్నాయి. గతంలో కూడా ఈ విధంగా దాడులు ఎందుకు చేస్తున్నారు, అతను నిజంగానే మత్స్యమితం లేదా లేకపోతే అలా నటిస్తున్నాడా అన్న దానిపై కూడా రెవెన్యూ అధికారులు చర్య తీసుకోవాలని ఈ పోలీసులు అయితే కోరారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.